సింధు ఫీల్డ్ చూడటానికి వచ్చిన మన రామ్క్యా తండా మరియు పుటాన్ తండా మరియు పక్క గ్రామాల రైతుల సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం. మన ఇంత పని రోజుల్లో కూడా మనం పెట్టుకున్న సింధు ఫీల్డ్ ప్రోగ్రాం చూడటానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు ఈ మన గుగ్గులోతు భీమా గారి ఫీల్డ్ చూడటానికి వచ్చారు మీరు. సింధు ఈ వెరైటీ, ఇది ఏషియన్ అగ్రి జెనెటిక్స్ కంపెనీ పేరు. నా పేరు వీరయ్య చౌదరి, నేను ఒక రీజనల్ మేనేజర్గా ఖమ్మం పనిచేస్తున్నా. ఇది ఈ సింధు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫీల్డ్ చూపించడానికి, దీని యొక్క ముఖ్య లక్షణాలు మీ అందరికీ తెలియజేయడానికే. ఎందుకంటే అందరూ ఒకే సంవత్సరం వేయలేరు కాబట్టి ఇది లాస్ట్ ఇయరే మేము కొంచెం డెమోలు ఇవ్వటం జరిగింది. ఈ సింధు యొక్క ముఖ్య లక్షణాలు మీకు వివరించడానికి మిమ్మల్ని ఈ ఫీల్డ్ చూడటానికి ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. ఫీల్డ్ చూపించడం, ఫీల్డ్ చేయటం, ఫీల్డ్ విజిట్లు చేయటం కామన్ అన్ని కంపెనీలు, మనం కూడా అన్ని చోట్ల చేస్తున్నాం. కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు కూడా మీకు వివరించడానికనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రదక్షిణ క్షేత్రం ఇది తొందరగా కాపుకొచ్చే విత్తనం కాబట్టి రెండో పంట వేసుకోవడానికి అనుకూలం. మన ఏరియా రెండో పంట వేస్తారు కాబట్టి. అలాగే తేలికపాటి ఇసుక ఎర్ర భూముల్లో కూడా సాలు పత్తి పెట్టుకోవడానికి ఇది అనుకూలమైన రకం. సాలు పత్తి ఎందుకు పెట్టుకోవాలంటే సాలు పత్తి ఎందుకు పెట్టుకుంటున్నారంటే ఈ మధ్య కలుపు ముఖ్య ఉద్దేశం, కలుపు ఎక్కువ అవుతుంది డబ్బా పత్తి పెడితే. సాలు పత్తి పెట్టడం వల్ల రెండు ఉపయోగాలు ఉంటాయి. ఒకటి మొక్కల శాతం పెంచుకోవచ్చు, ఇంకొకటి కలుపుని కూడా నివారించుకోవడానికి అవకాశం, ఒకవైపు పాటు చేసుకోవడానికి ఈజీగా అయిపోద్ది. కాబట్టి ఈ రకం మీరు అనుకునే విధంగా సాలు పత్తికి పనికి వస్తుంది, అధిక శాతం మొక్కలు పెట్టుకోవడానికి పనికి వస్తుంది. దాని గురించి ముందు ఇది రసం పీల్చే పురుగును, తలమాడును తట్టుకున్న తెగుళ్లను సమర్థంగా తట్టుకునే రకం సింధు. అలాగే అధిక సాంద్రత పద్ధతిలో అంటే మొక్కలు ఎక్కువ శాతం పెట్టుకోవడానికి అనుకూలమైన రకం. ఇది ఏంటంటే డబ్బా పత్తి పెట్టుకుంటే లేకపోతే అడ్డం బుష్ టైప్లో వచ్చేసి కాయలు కుళ్ళిపోవటం ఇవన్నీ జరిగే విత్తనం కాదు. ఇది లైట్గా పైకి వెళ్ళిపోతుంది కాబట్టి 14,520 మొక్కలు పెట్టుకోవచ్చు. ఎలా వస్తాయి 14,520 మొక్కలు అంటే మొక్కకి మధ్యలో 1 అడుగు, సాలుకి మధ్యలో 3 అడుగులు, అంటే 3x1 పద్ధతిలో పెట్టుకుంటే 14,520 మొక్కలు వస్తాయి. అన్ని మొక్కలు నాటుకుంటే చెట్టుకి 20 కాయలు ఉన్నప్పుడు 100 గ్రాములు పత్తి వస్తుంది, అంతే కదా. 5 గ్రాములు వేసుకుంటే 20 కాయలు పడ్డప్పుడు 100 గ్రాములు పత్తి వస్తుంది. 14,520 మొక్కలు ఇంటూ 100 గ్రాములు ఎన్ని క్వింటాలు వద్దో కొట్టండి మీరు. అట్లా దాన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే పత్తి ఆ పద్ధతిలో చేయాలి. చెట్టుకి 20 కాయలు ఉన్నా చాలు 100 గ్రాములు పత్తి అవుతుంది. ఇప్పుడు 20 లేవు కదా, చెట్టుకు 60, 70, 80 కాయలు దాకా ఉన్నాయి. కొన్ని చెట్లకు 100 కాయలు కూడా ఉన్నాయి. పెద్ద చెట్లకి కొన్ని మొన్న వర్షాలకు కుళ్ళిపోవటం వల్ల నల్లబడిపోయినాయి. కానీ లేకపోతే మొన్న వర్షాలు 14-15 రోజులు విపరీతంగా కొట్టకపోతే ఇవాళ చెట్టు ఇట్లా నిలబడేది కాదు. సింధు యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే అడ్డం పోయి బాగా కుళ్ళిపోయి మొత్తం కింద పాసిపోతాయి. కానీ అట్లా వేరే కంపెనీ లాగా మంది అట్టబోదు, ఇది అడ్డం పోదు, నిలువ వస్తుంది కొమ్మ. కాబట్టి 14,520 మొక్కలున్నా కానీ గుబురు కట్టదు, కింద భాగం కుళ్ళిపోతాయనే భయం అక్కర్లేదు. ఇక్కడెక్కడ చూడండి నల్లబడ్డాయి కానీ వర్షాలకి కుళ్ళిపోయి కాయ పాడైపోలేదు. ప్రతి చెట్టు చూడండి ఇప్పుడు. అలాగే అధిక మొక్కల శాతం నాటుకోవటం వల్ల కూడా మనకి అన్ని ఉపయోగాలు ఉన్నాయి. మొక్కల శాతం ఎక్కువ ఉంటేనే దిగుబడి ఎక్కువ వచ్చేది. పత్తి సింధులో ముందే వస్తుంది. 70% పత్తి అంటే చెట్టుకు 100 కాయలు పగిలి అనుకోండి, ఆ 100లో 70 కాయలు ముందే పత్తి వస్తుంది. రెండు విడతల్లోనే పత్తి తీసుకోవచ్చు. దానివల్ల ఏమైందంటే గులాబీ రంగు పురుగు నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేది 30 కాయలలో ఒక్కోసారి రావచ్చు రాకపోవచ్చు, అది కూడా సేవ్ అవుతుంది. కాకపోతే 70% పత్తి మొదటి విడతల్లోనే పత్తి చేతికి వస్తుంది సింధు వెరైటీ, ఎందుకంటే ముందుగా వస్తుంది కాబట్టి. అలాగే దగ్గర కాపుతో కాయ పూర్తిగా పలిగి తీసుకోవడానికి బాగా వస్తుంది. కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది. అట్లనే మొక్క దృఢంగా ఉండి ఆకు పలచగా ఉండటం చేత నూగుండి ఆకు మీద చీడపీడలు చాలా వరకు తట్టుకునే రకం ఇది. మనం చూడటానికి వచ్చింది ఏషియన్ అగ్రి జెనెటిక్స్ సింధు వెరైటీ. మీరు చూశారు కదా ఇప్పుడు చేను. మిగతా రకాలతో కూడా పోల్చుకొని దాని యొక్క ముఖ్య లక్షణాలు ఏమున్నాయి, మీకు ఏమి నచ్చినాయి, సింధుని మీరు ఎందుకు సాగు చేయకూడదు, మీరు ఇంకా 10 మందికి చెప్పేటట్టు ఉండాలనేది మా అభిప్రాయం. అందుకని మిమ్మల్ని అందరినీ ఆహ్వానానికి పిలవడం జరిగింది. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ 1-2